హాయ్ గాయస్, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ చేస్తున్నాను. ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిందంటే దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఫ్యామిలీ ట్రిప్స్ అనుకొని, వర్క్ టెన్షన్ అనుకొని చాలానే ఉన్నాయి. సర్లే ఈరోజు ఏదో ఇంట్లో నుండి కొంచెం బయటకు వచ్చాను కదా, చిన్న వర్క్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను కదా, సర్లే ఇలా వ్లాగ్ చేద్దాం అని అనుకున్నాను. సరే అని చెప్పి వచ్చాను కదా. ఇప్పుడు ఇది చూడండి ఎలా వర్షం పడుతుందో, ఊపేస్తుంది ఇక్కడ. మరి మా ఊరు సైడ్ పడుతుందో లేదో మరి తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఫుల్ ర్యాంప్ అయిపోతుంది వర్షం. నేను సగం దూరంలోనే తడిసాను. సర్లే ఏముంది ట్రై చేద్దాం అని చెప్పి ఎలాగో రెయిన్ కోట్ లేదు, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తల తడకపోతే మనకి కోల్డ్ డౌన్ ఫీవర్ అని ఏమీ రావు కదా. సరే అనుకుని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూద్దామా. అంటే నేను ఇలాగ అవుట్ ఆఫ్ స్టేషన్ రావడానికి కారణం 3 రీజన్స్ బ్రో. 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా బైక్ సర్వీసింగ్కి వచ్చాను అనమాట. అంటే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. అంటే ఓపెన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి బైక్ ఉంటుంది, అలానే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఎలకలు కూడా ఉంటాయి. మన ఎలక మామ కొరికిన వాటికి చిన్న కొరికాయి అనమాట. దాంతో వచ్చాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇగ్నిషన్ ప్రాబ్లం అనేది వచ్చింది నాకు. అంటే ఇమీడియట్గా ఆన్ ఆగిపోవడం, ల్యాగ్ అవ్వడం, మినిమం ఒక 2-3 మినిట్స్ వరకు స్టార్ట్ అవ్వకుండా ఉండడం అనేది నేనైతే ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంకప్పటికీ నేను ఫ్యూయల్ అందడం లేదా ఏంటి అనేది సో అలాగా చెక్ చేస్తే మరి నాకు ఎటువంటి సొల్యూషన్ నాకు కనిపించగా సరే అని చెప్పి షోరూమ్కి వచ్చి చూశాను. షోరూమ్కి చూపిస్తే స్పార్క్ ప్లగ్ హిమాలయన్ కాదు, అది ఇది ఏదో అన్నారు. మరి నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి కాబట్టి స్పార్క్ ప్లగ్ మార్పించమన్నాను. ఇది పాత స్పార్క్ ప్లగ్ అనమాట. అంటే స్పార్క్ ప్లగ్ రాంగ్ అని అంతా ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్క స్పార్క్ ప్లగ్కి R6 అనే ఉంటుంది, కానీ ఆ యొక్క బోల్ట్ ఫిట్టింగ్ దగ్గర మాత్రం నెంబర్స్ ఉంటాయి అనమాట. 437 అని, C357 ఏవేవో నెంబర్స్ ఉంటాయి. సరే అని చెప్పి హిమాలయన్ స్పార్క్ ప్లగ్ వేయించిస్తున్నాను. కొత్తది ఆల్రెడీ ఫిట్టింగ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, ఫిట్టింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే మాత్రం నాకు పెద్ద సాటిస్ఫై అయితే నేను అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇది. నేను ఎప్పుడు ఆ లైట్స్ కానీ ఛార్జర్స్ అవన్నీ నేను 1 ఇయర్ నుండి నేను అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది. 1 వీక్ నుండి వచ్చిన ప్రాబ్లం ర్యాట్స్ వల్ల. దాంతో ముందంటే మరి 1 ఇయర్ నుండి ఆ లైట్స్ అనేది నేను కంప్లీట్గా యూసేజ్ చేస్తున్నాను. స్కౌట్ ఎక్స్ అవనివ్వండి, డెల్టా అవనండి, ఎట్ ఏ టైం నేను వేసుకుంటున్నాను. హైవే డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఇష్యూ, నాకు 1 ఇయర్ నుండి రావాలి కదా. అప్పుడు ఇది బ్యాటరీ ఇష్యూ అయినప్పుడు బ్యాటరీ మళ్ళీ బాగానే ఉన్నది, బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పింది అయితే నాకు పెద్దగా సాటిస్ఫై అయితే నేను అవ్వలేదు. సరే ఏదో చెయ్యాలి, షోరూమ్కి వచ్చాను కదా చేయించేస్తున్నాను. అలాగే ఇంకో పార్ట్ కూడా ఆర్డర్ పెట్టించాను అనమాట. వైరింగ్ అది ఫిట్ చేస్తున్నారు. చూద్దాం ఆన్ అవుతుందా ఆన్ అవ్వదా. సింగిల్ సెల్ఫ్కి ఆన్ అయ్యింది, కానీ మళ్ళీ అది అలా చెక్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే మాత్రం అసలు ఆన్ అవ్వట్లేదు. షోరూమ్కి వచ్చాను కానీ అన్సాటిస్ఫైడ్ అబ్బా వీళ్ళు సర్వీస్ తోటి. అది సరే అని చెప్పి ఇంజిన్ ఆయిల్ మార్పించమన్నాను. ఇంజిన్ ఆయిల్ మార్పించి దగ్గర 2-3 months అవుతుంది, మార్పించలేదు. ఇంజిన్ ఆయిల్ చూడండి కంప్లీట్గా బ్లాకిష్ అయిపోయింది, కంప్లీట్ పోయిందనమాట. సరే అని చెప్పి ఇంజిన్ ఆయిల్ కూడా మార్పించమన్నాను. మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్యాటరీకి చాలా ఎక్కువ లైట్స్ ఇచ్చారు, అదేదో అంటున్నారు. మరి ఇంకా వాళ్ళ సర్వీసింగ్ అలాగే ఉంటుంది. ఇంకా నాకు అడిగితే బయట అవుట్ సైడ్ మంచి మెకానిక్స్ ఉంటారబ్బా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీ బైక్ అనేది పువ్వుల్లో పెట్టేవాడి వాళ్ళు మీకు పువ్వుల్లో పెట్టిస్తారనమాట. చాలా నీట్గా సర్వీస్. అది షోరూమ్ వచ్చినప్పుడు మాత్రం అంత బిల్డప్లే తప్పించి ఏం ఉండదు సర్వీసింగ్ అనేది. కార్స్ అనుకోండి మీరు తప్పదు, ఇంకా వాళ్ళు చేయకపోయినా షోరూంలోనే కార్స్ వెహికల్ సర్వీసింగ్కి ఇవ్వాలి. బైక్స్ అంటే నెంబర్ ఆఫ్ మెకానిక్స్ ఉన్నారు మనకి. ఇంజిన్ ఆయిల్ కూడా మార్పించేస్తున్నాను, కొత్త ఇంజిన్ ఆయిల్ వేస్తున్నారు. ఎప్పుడు మోటోలు వేస్తాను, కానీ ఈసారి మాత్రం వాళ్ళది వేస్తున్నాను. సరే చూద్దాం ఇది ఎన్ని రోజులు వస్తుందో చూసి మోటోలు వేయించి ఎలక మామ చేసిన కొంత, ఆ తర్వాత చేసిన తర్వాత కూడా వెంటనే చేయించుకోవడం వల్ల ఇంకొంత మొత్తం కలిపి నాకు గట్టిగా అయ్యింది. సో అది ఎంత అయింది ఏంటనేది లాగ్లో చెప్పను, జడుచుకుంటారు కాబట్టి. అందరికీ కొత్త కాదు, బట్ నాకు ఇది కొత్త అనమాట. మైక్ ఆల్రెడీ ఉన్నది. ఆ మైక్ అనేది ఎప్పుడు చూసినా నేను మామూలుగా వ్లాగ్స్లోన మీరు ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఫ్యూలెక్స్ కోసం, మ్యాట్ డాగ్ కోసం. అందులో మీరు చూసారో తప్పించి
ఇలా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు అనమాట. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుంది, వాయిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను తెలుసుకోవడానికి వచ్చాను. నేను బాగానే పడింది ఈ వర్షం, చాలా గట్టిగా ఒక ఊపింది ఇందాక అయితే. చూడండి నరకం అన్నమాట. రెయిన్ కోట్ కూడా, ఎప్పుడు రెయిన్ కోట్ మా మమ్మీ అప్పటికీ అన్నది రేపెళ్ళు అని. మనం వింటాం ఏంటి, వినంగా. ఇప్పుడు అవుతుంది, ర్యాంప్ అవుతుంది. సర్లే చూద్దాం. అమ్మ నవ్వుకోవద్దే, చూసుకొని బాగా పెడతాను, చూసిన తర్వాత నవ్వొద్దు సరేనా. అప్పుడప్పుడు అవుతుండే ఇవన్నీ నేను అది. సరే గైస్, మా మమ్మీ ఏదో తినడానికి ఏవో తెమ్మన్నది, కానీ ఎక్కడ ఆపే పొజిషన్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. వర్షం అలా పడుతుంది. బేసిక్గా చెప్పాలంటే మన బాడీ తడిసిన హెడ్ తడకపోతే చాలు, హెడ్ తడకుండా ఉంటే ప్రశాంతం అయిపోద్ది మనకి. సరే చూద్దాం, ఇలా వెళ్దాం. ఎంతవరకు వర్షం ఉన్నది ఏటో, ఇంకా తగ్గకపోతే ఫ్లైఓవర్ కింద ఆగుదామా. ఆగేసి మరి చెక్ చేసుకోవాలి కదా, ఒకసారి చెక్ చేసుకోవాలా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది. చూద్దాం ఎలా వస్తుందో ఏటో. చూస్తే ఓకే, బాగా వస్తే ఓకే, లేదు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టపడాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అది ఇది చేయాలి. మళ్ళీ నేను దానికి మళ్ళీ మేకప్ చేయాలి కదా. బ్రో చేతులు గజ 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 ఉడికేస్తున్నాయి. ఈ వర్షం చూస్తే ఇలాగా చిన్నవే కానీ తడిసిపోతున్నాను, అది బాధ. గట్టిగా పడుతుంది అబ్బా, మొదలైంది ఎక్కడ నుంచి గట్టిగా పడుతుంది. సొంపు ఈ కెమెరాకి వాటర్ ప్రూఫ్ కేసు కూడా లేదు, ఏటవుతుందో ఏటో తెలియదు. వర్షంలో తీసేస్తున్నాను వీడియో రాకపోయినా పర్లేదు, కానీ కెమెరా పోతే మాత్రం నరకం చూసేయాలి. ఇంకంతే, అయిపోయింది బతుకు, ఇంకేట ఉండదు. ఏదో పాటలు వేసుకొని చక్కగా వెళ్తున్నాను. చూద్దాం. మొత్తం ఎలక మామలు చేసిన పెంట, మొత్తం ఎలకల మామే. ఎలక మామ వల్ల నేను ఇప్పుడు బాధపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బాయ్స్. అందరికీ ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వీళ్ళందరికీ చెప్తున్నాను, కొంచెం వెహికల్స్ అనేవి చాలా నీట్గా ఉంచుకోండి. ఎలకలు ఉన్న దగ్గర ఉంచకండి. నేను ఎలకలు ఉన్న దగ్గర ఉంచలేము, అలా వచ్చేయి. సో ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి మీరు మీ సెక్యూరిటీగా ఉంచుకోవడం, మీ సెక్యూరిటీలో ఉంచుకోవడం మంచిది. ఏంద్రయ్యా బాబోయ్, వర్షం ఏంద్రా నాయన, నాకు అర్థం కాదు. అమ్మా నువ్వు ఉన్నావు. ఏ ముహూర్తం రేపు వెళ్ళన్నావో నాకు అయిపోతుంది ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకుంటాం. కెమెరా బాగుండి ఉంటే దానికన్నా అదృష్టవంతుడు ఇంకా ఎవ్వరు ఉండరు. నేనైతే అదృష్టవంతుడు కెమెరా కానీ పోకపోతే. సచ్చినట్టు బ్రిడ్జ్ దగ్గర ఆగాల్సిందేని. మొత్తం తడిసిపోయాను, మొబైల్ కూడా తడిసిపోతుంది. సొంపుకి ఎప్పుడు ట్యాంక్ బ్యాగ్ కవర్ అనేది నా దాంట్లోనే ఉంటుంది, బ్యాగ్లోనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ బ్యాగ్లో కూడా ట్యాంక్ కవర్ లేదు. ఇంట్లో వదిలిసి వస్తాను, అన్నీ వదిలిసి వస్తాను. బ్రిడ్జ్ కింద సచిన బ్రిడ్జ్ కింద ఉండాల్సిందే, పెద్ద అయింది అక్కడ. ఇలాంటి టైంలో లేకపోతే మగ్గలేసేస్తాం. బ్రిడ్జ్ వచ్చిందిరా ఆయన, వచ్చిందిరా బాబు. ఇంకా అర్జెంటుగా ఆగాల. బట్టలు పిండితే బకెట్ వస్తుంది గ్యారంటీ, పక్క బకెట్. ఇక్కడ ఆగాల్సిందే, సచ్చినట్టు ఆగదు.